guys, welcome to my YouTube family. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే రీసెంట్గా నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. తన స్కిన్ ఎలా ఉంటుందంటేనండి, ఇక్కడ నేను మీకు కొన్ని పిక్చర్స్ పెడతాను చూడండి. అలా ఉంటుంది అనమాట తన స్కిన్. డార్క్ ప్యాచెస్, చాలా ఫార్మసీ క్రీమ్స్ యూజ్ చేసింది తను. ఫార్మసీ క్రీమ్స్ యూజ్ చేయడం ఏంటంటేనండి, డాక్టర్ని కన్సల్ట్ అయ్యే యూజ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే సొంత పెత్తనాలు చేస్తారు. ఆ సొంత పెత్తనాలు చేసినప్పుడు ఏమవుతుందంటే సెన్సిటివ్ స్కిన్ అయితే ఇంకా హార్డ్ అయిపోయి స్కిన్ అంతా బాగా రెడ్గా వచ్చేసి అదంతా కూడా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోతాయి, స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఎవరో సజెస్ట్ చేశారంట ఒకసారి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వు అని చెప్పేసి. యాక్చువల్గా తను హోమియోపతికి వెళ్ళినప్పుడు స్కిన్ అయితే అసలు డ్యామేజ్ అయిపోయింది 90%. అయిపోయినప్పుడు తనకి ఈ క్రీమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ నేను మీకు పెడతాను చూడండి. యాక్చువల్గా ఇది సెకండ్ క్రీమ్ అనమాట. ఇలా ఉంటుంది క్రీమ్, కనిపిస్తుంది కదా. ఎస్, ఇది సజెస్ట్ చేశారనమాట తనకి. తను యూజ్ చేసింది. యాక్చువల్గా ఇది ఒకటి అయిపోయింది, ఇది సెకండ్ క్రీమ్ అనమాట. నాకు తెలిసి 100%కి ఒక 40% స్కిన్ మీద ఉన్నటువంటి డార్క్ స్పాట్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. గ్లోయింగ్ వచ్చింది స్కిన్, చాలా మాయిశ్చరైజింగ్ వచ్చిందండి. చాలామంది ఫార్మసీ క్రీమ్స్ యూజ్ చేయడానికి మాయిశ్చరైజర్లు అమ్మో వద్దు, అది ఆల్రెడీ డ్రగ్ కదా, ఎంత అన్నా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అవన్నీ డ్రగ్స్, స్కిన్ ఇంకా డ్యామేజ్ అయిపోతుంది, బాగా జిడ్డుగా ఉంటుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అసలు దీని గురించి చెప్తాను అండి. యాక్చువల్గా ఇది వచ్చేసి ఏంటి అంటే SBLs వాళ్ళ నుంచి సర్టిఫైడ్ అయినటువంటి కంపెనీ అనమాట. ISO 9001. ఇది ఒక హోమియోపతి మెడిసిన్ అనమాట. ఇది డ్రగ్ కాదు, ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, ఇది యాక్చువల్గా అది హోమియోపతి. సిల్క్ అండ్ స్టే అలోవెరా క్రీమ్ నార్మల్ స్కిన్కి, ఆయిలీ స్కిన్కి కూడా ఇది సూట్ అవుతుంది. ఇంకా మీది బాగా మాది బాగా సెన్సిటివ్ స్కిన్ ఏది పడవనుకున్నప్పుడు మీరు స్కిప్ చేయండి. ఆల్మోస్ట్ 99% అందరికీ గిడుతుంది అనమాట ఈ క్రీము. న్యాచురల్ మాయిశ్చరైజర్ ఇది చెప్పాలంటే. మీరు మేము డ్రగ్స్ టైప్ యూజ్ చేయలేము, మేము ఆ ఫార్మసీ క్రీమ్స్ యూజ్ చేయలేము అనుకున్న వాళ్ళు, మాయిశ్చరైజర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది తీసుకోండి. 100/100 బెస్ట్ మాయిశ్చరైజింగ్. తన స్కిన్ అయితే చాలా బాగుంది. తర్వాత న్యాచురల్ యాంటీసెప్టిక్. మీ స్కిన్ మీద ఎటువంటి పింపుల్స్ కానీ, ఆ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పడిపోయినా, వూండ్స్ ఏదన్నా ఏర్పడినా, నల్లగా కాలిపోయినా ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఆ ఇన్ఫెక్షన్స్ని బాగా క్లియర్ చేస్తుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. యాంటీ ఏజింగ్, యాంటీ వ్రింకిల్స్, హెల్ప్స్ రిమూవ్ బ్లెమిషెస్. మీ స్కిన్ మీద ఎటువంటి బ్లెమిషెస్ ఉన్నా కూడా ఇది చాలా బాగా క్లియర్ చేస్తుంది. ద సీక్రెట్ ఆఫ్ గ్లోయింగ్ స్కిన్. అన్ఈవెన్ స్కిన్ టోన్ బాగా లేదు, నల్లగా ఉంది, డార్క్ ప్యాచెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. నేను తన స్కిన్లో చూశాను, చాలా చేంజ్ వచ్చింది. అలా నాలా కెమెరా ముందుకు వాళ్ళు రాలేదు కదా, కాబట్టి నేను మీకు రిఫరెన్స్గా ఈ వీడియో ఇస్తున్నాను నా తరపు నుంచి. చాలా అయితే బాగుంది, డెర్మటాలజికల్గా టెస్టెడ్ అనమాట. ఇందులో మనకి ఏమున్నాయంటే ఆలోవెరాను క్యాన్యులా, ఈ 2 ఉన్నాయండి. ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. ఎస్, అండ్ విటమిన్ B3 కూడా ఉంది. యాక్చువల్గా ఇది చాలా బాగా యూజ్ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్గా ఇది మనకి బయట దొరుకుతుంది, బట్ హోమియోపతి మెడిసిన్లో డాక్టర్ మనకి సజెస్ట్ చేయాలి. మనం తెచ్చుకుంటే కుదరదు అని అనుకుంటున్నాను నేను. మీరు ఒకసారి హోమియోపతి డాక్టర్ ఉంటే ఒకసారి కన్సల్ట్ అయ్యి ఈ క్రీమ్ గురించి చెప్పండి. ఆన్లైన్లో తీసుకోవద్దు, నేను ఫేక్ అని నమ్ముతాను. మీకు అక్కడ డాక్టర్స్ ఉంటేనే ఒకసారి కనుక్కొని యూజ్ చేయండి. చాలా మంది రివ్యూస్ కూడా చూశాను యూట్యూబ్లో, 100/100 మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. ఇంకొక విషయం మనం మాట్లాడుకుందామండి. నాకు మొన్న రీసెంట్గా స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతుందండి. అసలు స్కిన్ కోసం ఏముంది, స్కిన్ కోసం మనం ఏది యూజ్ చేయాలి అంటే, మీ చర్మం మీద ఎటువంటి రుగ్మతలు ఉన్నా మీరు ఒక్కసారి వీట్ గ్రాస్ జ్యూస్ని తాగండి. ఎస్, నేను తాగుతున్నాను, మా హస్బెండ్ కానీ మా స్కిన్లో చాలా చేంజ్ వచ్చిందండి. నిజంగా నాకంటే మా హస్బెండ్ స్కిన్లో ఇంకా బాగా చేంజ్ వచ్చింది. వీట్ గ్రాస్ని మనం బయట తాగితే ఇంత చిన్న గ్లాస్ 50 రూపీస్ తీసుకుంటున్నారని నేను ఇంట్లోనే వీట్ గ్రాస్ని పండించాను. ఆ వీట్ గ్రాస్ని ఎలా పండించాను, ఎలా జ్యూస్ తీసుకున్నాను, అండ్ ఆ వీట్ గ్రాస్ మనం ఫిల్టర్ చేసిన తర్వాత ఆ ఉంటుంది కదా, అది ఇంకా స్కిన్కి చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది నాకు. కంప్లీట్గా ఈరోజు ఈ వీడియో అంతా దాని గురించే. ఇక చూడండి, నెక్స్ట్ ఎలా తయారు చేయాలి, నేను దాని వేస్ట్ని ఎలా యూజ్ చేస్తున్నాను అనేది కంటిన్యూషన్ వీడియో ఉంటుంది. ఇప్పుడు మీరు మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పదండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. డార్క్ స్కిన్ ఉందా, లేదంటే ఫేస్ అంతా పింపుల్స్, పిగ్మెంటేషన్, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్తో బాధపడుతున్నారా? అయితే నేను ఎలా నా స్కిన్ కలర్ని చేంజ్ చేసుకున్నానో ఈరోజు మీతో షేర్ చేసేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టండి, ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ వస్తుంది. సరే, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్క విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మీకు వీట్ గ్రాస్ తెలుసు కదా, వీట్ గ్రాస్ మనం ఎందుకు యూజ్ చేస్తాము? నార్మల్గా మనకి బ్లడ్ బాగా తక్కువ ఉన్నప్పుడు వీట్ గ్రాస్ యూజ్ చేస్తాము. నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, బ్లడ్ మీకు ఎంత తక్కువ, మినిమం 4 ఉంటే 2 months తాగితే మీకు 10% వస్తుంది. అంత హెవీగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ ఇంప్రూవ్ అయిందో అప్పుడు బ్లడ్ క్లియర్ కూడా అవుతుంది, స్వచ్ఛంగా ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేసి మలినాలు లేకుండా బాగా రక్తం పట్టినట్లుగా రక్తం పట్టి లోపల నుంచి స్కిన్ అనేది చాలా స్మూత్గా క్లియర్గా ఉంటుంది వీట్ గ్రాస్ జ్యూసు. ఇది నాకు నేను ఓన్గా చెప్తున్నానండి, ఎందుకంటే నేను ఓన్గా యూజ్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. మీలో ఎవరైనా సరే ఈ వీడియో ముఖ్యంగా ఆడవాళ్లే చూస్తారండి. స్కిన్ అంటే ఆడవాళ్లే ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఎంతమందికి బ్లడ్ తక్కువగా ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇదంతా తీసుకోండి, ఒక గ్లాస్ అంతే. అండ్ ఇప్పుడు నేను వీడియోలో కూడా వచ్చి చూపిస్తాను నేను మీకు. యాక్చువల్గా ఏంటంటేనండి, రీసెంట్గా నాకు బ్లడ్ బాగా తక్కువ అయింది. తక్కువ అంటే 10% ఉందన్నమాట. మినిమం ఆడవాళ్ళకి 13% ఉండాలి. అయితే మనకి బ్లడ్ తక్కువైనప్పుడు ఒకటి చెప్తాను చూడండి, ముఖము పాలిపోయినట్లుగా ఉండటం, లేదంటే నల్లని పొర ఏర్పడటం, లేదనుకుంటే ముఖం అంతా మంగులాగా వచ్చేయటం, టాక్సిన్స్ బయటికి పంపించడం, అది ఏంటంటే పింపుల్స్గా రావటం అన్నమాట. అది టాక్సిన్స్ ఉండటం వల్ల పింపుల్స్. వన్ ఆఫ్ ద వే ఏంటంటే టాక్సిన్స్ని బయటికి పంపించే వే ఏంటంటే పింపుల్స్ కూడా. అయితే మీరు ఈ జ్యూస్ని తీసుకోవటం వల్ల నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకు క్యూర్ అయ్యాయి. ప్లస్ క్యారెట్ జ్యూస్ కూడా నేను ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మనం. ఏదో చిన్న వీడియో నేను చిన్నగా చూపించాను, పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవని అనుకోవద్దండి. యాక్చువల్గా వీట్ గ్రాస్ జ్యూస్ తాగిన తర్వాత ఈ పిప్పిని పారేయద్దు. యాక్చువల్గా ఎంత మంచిగా రిజల్ట్ అనిపించిందో తెలుసా. యాక్చువల్గా మీరు చూసినట్లయితే నా స్కిన్ ఇక్కడ చూడండి, చీక్స్ దగ్గర నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. నేను 3 months నుంచి వీట్ గ్రాస్ తీసుకుంటున్నప్పుడు నాకు 2nd monthలో ఇలా నేను ఒక ఆర్టికల్లో చదివాను, వీట్ గ్రాస్ ఆ పిప్పి పారేయకుండా ఇలా ఫేస్కి అప్లై చేసుకుంటే ఆ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను విన్నాను. సరే, నేను మీకు ఇంకొక చిట్కా ఒకటి చెప్తాను. మీరు ఎక్కడైనా పార్టీ ఉంది, బయటికి వెళ్ళాలి, స్కిన్ బాగా డల్గా ఉంది అనుకున్నప్పుడు ఒక టమాటా తీసుకొని ఇలా రబ్ చేసుకోండి. నేను మీకు 2 చెప్తున్నాను, వీట్ గ్రాస్ ఒకటి, తర్వాత ఈ టమాటా ఒకదాని తర్వాత ఒకటి ఫేస్కి అప్లై చేసుకొని ఇలా మీరు 2 months చేయండి. క్యారెట్ జ్యూస్ తీసుకోండి, వీట్ గ్రాస్ తీసుకోండి, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ టెక్స్చర్లో చాలా చాలా చేంజ్ వస్తుందండి. ఇది మాత్రం నేను పక్కాగా చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా మాట ఈ ఒక్కసారికి వీడియోలో కరెక్ట్గా విని మీరు చేయండి. 41 days, మినిమం 41 days మీ స్కిన్లో చాలా చాలా చేంజ్ వస్తుంది. నా స్కిన్లో చేంజ్ అయితే నేను ఎక్సలెంట్గా చూశాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీట్ గ్రాస్ ఇంట్లో ఎలా పండించుకోవాలి నా 2nd ఛానల్ మీరాదాలో వీడియో పెట్టాను. ఒకసారి చూడకపోతే ఆ వీడియో చూడండి, లేదంటే యూట్యూబ్లో బొచ్చుడు వీడియోస్ ఉన్నాయి వీట్ గ్రాస్ ఇంట్లో ఎలా పండించుకోవాలి అని చెప్పేసి. ఆ వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి, ఇంట్లో వీట్ గ్రాస్ తయారు చేసుకోండి, స్కిన్లో డిఫరెన్స్ చూసి మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.